హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అనంత్ ఊరు వెళుతున్నది ఆ రోజునే. ఎన్ని రోజుల నుంచో అతని మేనమామ ఒక్కసారి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళమని ఉత్తరాలు రాస్తున్నాడు. విజయ్ అనంత్ని ఎన్నిసార్లు వెళ్ళమని బలవంతం చేసినా అదిగో ఇదిగో అని దాటవేస్తూ వచ్చాడే తప్ప వెళ్ళనే లేదు. ఇప్పుడు అనంత్ మద్రాసు వెళ్ళి 2-3 రోజులు ఉండి అక్కడి నుంచి సరాసరి శాంతినికేతనం వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేశాడు విజయ్. అనంత్ ప్లేన్లో వెడుతున్నాడు. వేణుగోపాలరావు గారు కారులో ఇద్దరు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ప్లేన్ బయలుదేరుతుందని, ప్యాసింజర్స్ వచ్చి కూర్చోమని మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. అనంత్ హఠాత్తుగా అన్నాడు, విజయ్, నేను వెళ్లే ముందు నీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. ముఖ్యమైన సంగతే? బాప్రే, నువ్వు సీరియస్గా మాట్లాడటం మొదలు పెట్టావంటే నా ప్రాణానికి ఏదో తెచ్చావన్నమాటే. ఏమిటది? అనంత్ వెంటనే సంగతి చెప్పకుండా అన్నగారి ముఖం వైపు తదేకంగా చూడసాగాడు. చెప్పు, అవతల నీకు టైం అవుతుపోతోంది. సగం చెప్పి ప్లేన్ ఎక్కావంటే సస్పెన్స్ భరించలేక నీ వెనక నేను కూడా మెడ్రాస్ పరిగెత్తుకు రావాల్సి వస్తుంది, విజయ్ నవ్వుతూ అన్నాడు. అనంత్ నోట్లోంచి మాట రానివాడిలా అలాగే చూడసాగాడు. చెప్పరాను, ఏమిటి అలా చూస్తావు? నేనేమీ అననులే. ఏమిటది? ప్రేమగా చూస్తూ లాలనగా అడిగాడు విజయ్. అనంత్ ముఖం ఉద్విగ్నతతో కందింది. ధైర్యం కూడదీసుకుంటున్నట్టు అతని ముఖ కవళికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ మళ్ళీ ఆగిపోయాడు. చెప్పు, విషయం ఏదైనా నిన్నేమి అననని వాగ్దానం చేస్తున్నాను, సరేనా? అది రోజా గురించి. రోజా గురించా? ఆ పేరు వినగానే విజయ్ ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. అవును, రోజా గురించే. ఎన్నో రోజుల నుంచి ఇది నీకు చెప్పాలని ఆరాటం. కానీ ఎప్పటికప్పుడు సమయం కుదరక, కుదిరినప్పుడు ధైర్యం చాలక తర్వాత చెబుదాన్ని అని దాటవేస్తూ వచ్చాను. విజయ్, నువ్వు నన్ను క్షమించాలి. నేను నిన్ను చాలా మోసం చేశాను. రోజా దగ్గర నేను రాసిన ప్రేమలేఖలంటూ ఏవీ లేనేలేవు. పుండరీకాక్షయ్య గారి సంబంధం తప్పించుకోవడానికి వేరే మార్గం ఏమీ తోచక నేను అలా చేశాను. రోజా ఆయనకు వ్రాసిన 2 ఉత్తరాలు నేను వ్రాసినవే. నాకు పెళ్ళి ఇష్టం లేదంటే నా బలవంతం వల్ల రోజా తప్పనిసరిగా వ్రాసింది. నాకు ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడం కోసం, నా కోసం అలా చేసింది. అంతకంటే వేరే ఉద్దేశం రోజాకి లేనేలేదు. విజయ్ పిడుగుపడిన వాడిలా చూడసాగాడు. విజయ్, ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను మన్నించి క్షమిస్తే ఇంకెప్పుడు ఏ విషయంలోనూ నీ ముందు అబద్ధం ఆడనని అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. ఇంకో విషయం కూడా, నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. రోజా నీ కళ్ళెదురే ఉంటుంది. నువ్వు ఆ అమ్మాయిని శల్య పరీక్ష చేయడానికి సంవత్సరం గడువు ఉంది. ఈ లోపల నీకు రోజా ప్రవర్తన, గుణగణాలు సంతృప్తిగా అనిపించినట్టయితే నీ ఆశీస్సులతోనే మేమిద్దరం భార్యాభర్తలమవుతాం. అనంత్ విజయ్ నోటి నుంచి వచ్చిన ఆ మాట పైకి రాలేదు. హఠాత్తుగా పరధ్యానంగా ఉన్న మనిషి వెన్నుపోట్లు తిన్నప్పుడు చేసే ఆక్రందనలో ఉంది. అనంత్ విజయ్ ముఖంలో మార్పును గమనించినట్టే అన్నాడు, రోజాకి డబ్బు మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా మేమిద్దరం ఏనాడో పెళ్లి చేసుకునేవాళ్ళం. విజయ్ రోజాకి డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చే మనిషి కానే కాదు. వ్యక్తుల విలువ బాగా తెలుసు. విజయ్కి ఇదేమీ వినిపించలేదు. వినిపించిన మెదడుకి ఎక్కే స్థితిలో లేదు. నిలదీస్తున్నట్టుగా అడిగాడు తమ్ముణ్ణి. ఏమన్నావు నువ్వు? వ్రాసిన ఉత్తరాలేవి ఆ అమ్మాయి దగ్గర లేనే లేవా? లేవు. రోజాకి నేను ఎప్పుడూ ఉత్తరం రాయలేదు. అసలు ఉత్తరం రాసుకునే అవసరమే రాలేదు మాకు, తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు. విజయ్కి ఆ క్షణంలో చేయి చాచి అనంత్ చెంప పగలకొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. మైక్లో ఆఖరిసారి ప్రయాణికుల్ని పిలుస్తూ హెచ్చరిక వినిపించింది. వస్తాను విజయ్. అనంత్ అక్కడ ఎక్కువసేపు నిలబడ్డం ఇష్టం లేని వాళ్ళ గబగబా వెళ్ళిపోయాడు. విజయ్ స్థాణువులా నిలబడిపోయాడు. అనంత్ రాసిన ప్రేమలేఖలు రోజా దగ్గర లేనేలేవు. అంతా నాటకం, ఒట్టి భూటకం. పుండరీకాక్షయ్యతో సంబంధం తప్పించడానికి వేసిన ఎత్తు. విజయ్కి మతి పోయినట్టుగా ఉంది. అక్కడెక్కడ గాలి లేనట్టు, ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. ప్లేన్ స్టార్ట్ అయింది. విజయ్ 2 అడుగులు వేసి ముందుగా వచ్చాడు. రెక్కలు చాచుకున్నట్టు విమానం ముందుకు కదిలి గబగబా నడిచి పరిగెత్తి ఆకాశంలోకి ఎగిరి విజయ్ చూస్తుండగానే కంటికి కనిపించకుండా చుక్కలా మారి అదృశ్యమైపోయింది. అనంత్ వెళ్ళిపోయాడు. భయంకరమైన బడబాగ్ని లాంటి నిజంలోకి తనను తోసి తన దోవను తాను వెళ్ళిపోయాడు. విజయ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎలా బయటికి వచ్చాడో, కారులో ఎలా కూర్చున్నాడో, ఇంటికి ఎప్పుడు చేరుకున్నాడో, తన గదిలోకి ఎలా వచ్చాడో అంతా యాంత్రికంగా జరిగిపోయిందే తప్ప అతనికి గుర్తులేదు.
రోజా, అనంత్ ఇద్దరూ కలిసి తనని ఫోన్లు చేశారన్న సత్యం అతను భరించలేకుండా ఉన్నాడు. పిచ్చెక్కినట్టుగా అనిపిస్తోంది. అతనికి బుద్ధి తెలిసిన తర్వాత ఇంత ఉద్రేకం, ఇంత కోపం ఎప్పుడూ రాలేదు. అతనికి ఆ నిమిషంలో రోజా ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి భుజాలు పట్టి ఊపి నిజం కక్కించాలనిపించింది. రోజా ఒకసారి కూడా తన దగ్గర అలాంటివేమీ లేవని ఎందుకు అనలేదు? ఉన్నట్టే ఎందుకు ప్రవర్తించింది? చివరికి అంత అవమానం జరిగిన తర్వాత కూడా ఎలా సహించింది? ఆ సహనం అంతా అనంత్ కోసమా? అనంత్ అంటే రోజాకి నిజంగానే అభిమానం ఉందా? వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రాణంలా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. విజయ్ హఠాత్తుగా చెప్పలేనంత నీరసంగా అనిపించింది విజయ్కి. ఈ ప్రపంచంలో తన కోసం అలా ఆలోచించే మనిషి ఒక్కరైనా ఉన్నారా? ఎవరూ లేరు. తను ఏమైపోయినా ఎవరికీ అవసరం లేదు. ఎంత దురదృష్టం, ఎంత ఒంటరితనం. విజయ్కి ఒక్క క్షణం రోజా అనంతుల మధ్య గల ఆత్మీయత నిజంగా చాలా ఈర్ష్యగా అనిపించింది. స్టడీ రూమ్లో రాసుకునే టేబుల్ దగ్గర 2 మోచేతులు దాని మీద ఆనించి జుట్టులోకి చేయి పోనిచ్చి కూర్చున్న విజయ్కి ఎదురుగా రేపు కోర్టులో అటెండ్ కావాల్సిన కేసు తాలూకు ఫైల్స్ అర్జెంటుగా నన్ను చూడమని హెచ్చరిస్తున్నట్లుగా కనిపించింది. లాయర్ యశ్వంతరావు గారు తండ్రి చనిపోవడంతో ఊరు వెళ్ళాడు. వెళ్ళి కూడా చాలా రోజులైంది. అక్కడ ఆస్తి పంపక విషయంలో అన్నదమ్ముల మధ్య విపరీతమైన పేచీలున్నాయి. తను వచ్చే వరకు ఆ కేసులన్నీ విజయ్ని చూడవలసిందిగా కోరి ఆ బాధ్యత అప్పగించి వెళ్ళారాయన. తన పనికే తనకు తీరుబడి లేకుండా ఉన్న విజయ్కి ఇది అదనపు బాధ్యత అయి ఒక నిమిషం ఊపిరి పీల్చడానికి కూడా టైం చిక్కనంత విసుగ్గా అనిపించసాగింది. తన మనసు వేధిస్తున్న ఆలోచనని బలవంతంగా అవతలికి తోసి ఆ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు విజయ్. ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే గాని విజయ్కి నిద్ర పట్టలేదు. మాటకి ఎంత వద్దనుకున్నా అదే గుర్తుకొస్తోంది. ఏం చేశాడు తను? చిన్నప్పటి నుంచి ఎక్కడ ఎవరికి ఏ కాస్త అన్యాయం జరిగినా అతని రక్తం ఉడికిపోయేది, మండిపోయేవాడు. తనకు సాధ్యమైనంత వరకు అది సరిచేయాలని ఆరాటపడేవాడు. తన ఈ స్వభావం వల్ల తర్వాత చాలా చిక్కుల్లో పడ్డ సమయాలు అనేకం ఉన్నాయి. ఆయన వాళ్ళకి దూరమయ్యాడు. మిత్రులు అనుకునే వాళ్ళంతా శత్రువులుగా మారారు. ఒక్కోసారి తనను ప్రమాదకరమైన వ్యక్తిగా ముద్ర వేసి దూరంగా ఉంచిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా సరే విజయ్కి లక్ష్యంగా అనిపించేదేది కాదు. విజయ్ దృష్టిలో మనిషి ఉన్న తర్వాత అంతో ఇంతో మంచి చేయగలగాలి. సంఘంలో ఉన్న చెడునంతా తుడిచిపెట్టడం సాధ్యం కాకపోయినా కనీసం మనకు తెలిసినంత వరకు మన చుట్టూ అన్యాయం జరగకుండా చూడాలి. ప్రతి మనిషి ఈ సూత్రం నమ్మితే, ఆచరణలో పెట్టగలిగితే ప్రపంచంలో మంచి అనేది 100 రేకుల పద్మంలో ఒక్కొక్క రేకుకు నిలిచినట్లు దానంతట అదే విస్తృతమవుతుంది. సత్యాన్ని ప్రాణప్రదంగా నమ్మి ఆచరణలో పెడుతున్న తను ఏం చేశాడు? అన్యాయంగా అపోహకి గురయ్యి ఆ వ్యక్తిని హింసించాడు, అవమానించాడు. రోజా అందరి పిల్లల్లా నిస్సహాయాలు, అమాయకురాలు కాకపోవచ్చు. అయినా సరే ఆ అమ్మాయి ఎలాంటిదైనా అవనిగాక అవమానించే అధికారం తనకి లేదు. తన వల్ల ఎలాగైనా జరగని చాలా పెద్ద పొరపాటే జరిగింది. విజయ్కి ఆ క్షణంలో రోజా ముందుకెళ్ళి నిలబడి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా తన అపరాధం ఒప్పుకుని క్షమార్పణ చెప్పుకోవాలనిపించింది. మర్నాడు ఉదయం లేస్తూనే వేణుగోపాలరావు గారి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. కానీ తీరా మర్నాడు ఉదయం వచ్చేసరికి వెళ్ళలేకపోయాడు. సాయంత్రానికి వాయిదా వేసుకున్నాడు. సాయంత్రము వెళ్ళలేదు. ఒకసారి వెళదామని బయలుదేరి కూడా మానేశాడు. అతనికి ఎలాగో ఉంది. 5-6 రోజులు గడిచినాయి. విజయ్ వెళ్ళలేదు. వేణుగోపాలరావు గారు ఆ సాయంత్రం ఫోన్ చేశారు. ఆయన స్వరం చాలా నిష్ఠూరంగా పలికింది. విజయ్, ఏమిటి మరీ బొత్తిగా కంటికి కనిపించకుండా పోతున్నావు? యశ్వంతరావు గారి ఫైల్స్ కూడా నేనే చూస్తున్నాను. క్షణం తీరిక చిక్కడం లేదు. క్షమాపణ కోరుతున్నట్టుగా అన్నాడు. నేను కూడా అదే అనుకున్నాలే. మరీ అంత తీరుబడి లేకుండా పనిచేస్తే ఎలా? సాయంత్రం భోజనానికి ఇక్కడికి రా. అలాగే. కానీ విజయ్ వెళ్ళలేదు. చీకటి పడగానే అప్పలమ్మ చేత తనకి క్లబ్లో పని ఉన్నట్టుగా రాలేనందుకు ఏమీ అనుకోవద్దని కోరుతూ వేణుగోపాలరావు గారికి చీటీ వ్రాసి పంపించాడు. నిర్వికారంగా ఎలాంటి భావం లేకుండా రోజా ముఖం చూడాలంటే అతనికి ఇంకా కొద్దిగా టైం కావాలనిపిస్తోంది. ఆ రోజు పనంతా పూర్తవగానే రోజా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. అప్పుడే బజార్ నుంచి ఇంటికొచ్చిన లావణ్య బ్యాగ్లో నుంచి తెల్లటి సిల్క్ గుడ్డ తీసి రోజా చేతికి అందిస్తూ, నీకు ఎంబ్రాయిడరీ వచ్చా అంది. రోజా వచ్చన్నట్టు తలూపింది. ఇదిగో, ఇది నాకు కుట్టివ్వు. చాలా అర్జెంట్, జాగ్రత్తగా కుట్టాలి. ఓ ఫ్రెండ్కి ప్రజెంటేషన్ ఇవ్వాలి అంది. ఎవరో ఆ ఫ్రెండ్, నేను తెలుసుకోవచ్చా? నవ్వుతూ అంది రోజా. ప్రతిదానికి కారణం అడగడం మానేసి చెప్పిన పని మెదలకుండా చేయడం నేర్చుకో. నేనెంత చనువిచ్చినా కొన్ని విషయాల్లో హద్దుల్లో నువ్వు ఉండడం మన ఇద్దరికీ మంచిది. ఈ విషయం పదే నా చేత గుర్తు చేయించుకోవద్దు. కటువుగా నిర్లక్ష్యంగా అనేసి లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిశ్చేష్టురాలైనట్టు కూర్చుండిపోయింది రోజా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు
ములుకుల్లా ఉన్న లావణ్య మాటలే మాటిమాటికి గుర్తుకు రాసాగాయి. లావణ్య ఎందుకులా ప్రవర్తిస్తోంది? హఠాత్తుగా అలా మారడానికి కారణమేంటి? ఎంత ఆలోచించినా రోజాకు అర్థం కావటం లేదు. ఒకటి మాత్రం నిజం, లావణ్యతో భేదాభిప్రాయాలు పెట్టుకుంటే తను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేదు. రోజా సాధ్యమైనంత వరకు లావణ్య మాటలు పట్టించుకోకుండా స్నేహంగా, అభిమానంగా ఉండడానికి నిశ్చయించుకుంది. జేబురుమాల మీద మధ్యలో ఎర్రని 2 జంట గులాబీలు ఉన్నాయి. వాటికి దిగువగా గొలుసు కట్టుగా ఉన్న వ్రాతలో విత్ లవ్ అని ఉంది. రోజా సాధ్యమైనంత అందంగా అది కుట్టి లావణ్యని మెప్పించాలి అనుకుంది. తీరిక చిక్కినప్పుడల్లా కుట్టసాగింది. ఆ సాయంత్రం రాధ లావణ్య గదిలో ఆడుకుంటోంది. రోజా కూడా అక్కడే కూర్చుని జేబురుమాలు కుడుతోంది. లావణ్య మంచం మీద బోర్లా పడుకుని అప్పుడో పోస్టులో వచ్చిన మిస్ జోషి ఉత్తరం చదువుకుంటోంది. వంటవాడు వచ్చి వేణుగోపాలరావు గారితో మాట్లాడడానికి ఎవరో 4-5 వచ్చారని, వాళ్ళకి టిఫిన్ ఏం చేయాలో వచ్చి చెప్పమన్నాడు. రోజా కుడుతున్న ఎంబ్రాయిడరీ టేబుల్ మీద పెట్టి లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఆడుకుంటున్న రాధ లేచి బొమ్మలు తీసుకుని రోజా వెనక పరిగెత్తింది. వేణుగోపాలరావు గారితో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు, కంపెనీ వ్యవహారాల్లో జోక్యంలో ఉన్నవాళ్ళు, వాళ్లలో విజయ్ కూడా ఉన్నాడు. ఏదైనా లాభం వస్తే వీలైనంత వరకు కంపెనీలో షేర్లు అమ్మేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఆ ప్రయత్నం అంతా విజయ్ ద్వారా జరుగుతోంది. ముందు హాల్లో మాట్లాడుతూ విజయ్ మధ్యలో లేచి ఇంట్లోకి వచ్చాడు. ఎన్నడూ లేనిది ఈరోజు అతను ఇంట్లోకి ఇలా వస్తుంటే ఏదో మొహమాటంగా, ఇబ్బందిగా అనిపించసాగింది. రోజాను చూడడానికి అతని మనసు ఒక్క క్షణం ఆతృత పడుతోంది. మళ్ళీ అంతలోనే పూర్తి వ్యతిరేకతను చూపిస్తోంది. ఈ రకమైన ద్వంద్వ స్వభావం ఇంతకుముందు ఎప్పుడూ ఎరగడతను. రాధేది లోపలికి వస్తూ అడిగాడు. మంచం మీద పడుకుని ఉన్న లావణ్య విజయ్ని చూడగానే లేచి కూర్చుంది. రాధ కోసం చూస్తున్న విజయ్ కళ్ళు టేబుల్ మీద పెట్టిన ఎంబ్రాయిడరీ మీద అప్రయత్నంగా నిలిచినాయి. దగ్గరగా వెళ్ళి దాని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తూ, రంగు చాలా న్యాచురల్గా ఉంది, బాగుంది, ఎవరి సెలక్షన్ ఇది అన్నాడు. రోజాది, ఎవరికో ఫ్రెండ్కి ప్రజెంటేషన్ ఇవ్వాలట పాపం. ఏ కాస్త టైం దొరికినా అది ముందు పెట్టుకుని కూర్చుంటోంది అంది. విజయ్ కళ్ళు విత్ లవ్ అన్న చోట ఆగినాయి. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతని వైపు పరీక్షగా చూస్తున్న లావణ్య కొంటగా అడిగింది. నీకు కూడా కావాలా అలాంటిది? చెప్పు, నేను కుట్టిస్తాను. థ్యాంక్స్, వద్దు, సీరియస్గా అన్న విజయ్ అది టేబుల్ మీద పడేసి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఇదిగో మాట, మిస్ జోషి ఉత్తరం రాసింది. ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉండాలని ఉందిట. రమ్మని రాయమంటావా? దగ్గరగా అడిగింది లావణ్య. వెళ్ళిపోతున్న విజయ్ ఆగి వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ సంగతి నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడు కోపంగా చూస్తూ. నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగను? ఆ అమ్మాయి వచ్చేది నీకోసం. ఇదిగో ఈ ఉత్తరం చూడు, వ్రాసింది పేరుకి నాకే గాని అందులో ఉన్నదంతా నీ గురించే. లావణ్య విలాసంగా చేయి జాచి ఉత్తరం అందించింది. క్షణంసేపు ఉత్తరం వైపు లావణ్య వైపు మార్చి మార్చి చూసిన విజయ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేనివాడులా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.